వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల కోసం పనిచేసే లీడర్ తానైతే స్మగ్లర్ల కోసం పనిచేసేవాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రకాష్ ఆరోపించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైకాపా డ్రామాలను నమ్మరు. పోస్టల్ బ్యాలెట్ ట్రెండే ఈ ఎన్నికల్లో కొనసాగుతోంది వెల్లడించిన ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజల కోసం పనిచేసే లీడర్ తానైతే స్మగ్లర్ల కోసం పనిచేసే వ్యక్తి టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ అని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. తనపై సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పెడుతున్న వీడియోలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజు నగర నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్ళినా మున్సిపాలిటీ వార్డులకు వెళ్ళినా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజల వద్దకే పరిపాలన రావటం, వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అవి పరిష్కరించడం, అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్లి ఆ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల ఈరోజు ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ మనిషి అయినా కోరుకునేది ఒకటే, తమ పేదరికం పోవటానికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది, తమ బిడ్డలకి చక్కటి చదువునిస్తే బాగుంటుంది, తమకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వం అండగా నిలబడితే చాలనుకుంటారు, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే చాలనుకుంటారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా చేసిచ్చారు. అందుకే మీరు ఎవరికి ఓటేస్తారంటే జగన్కి ఓటేస్తామంటారు. మరి రోజమ్మ కంటే జగన్ కోటేస్తే రోజమ్మ కేసినట్టే, రోజమ్మ కేస్తే జగన్ కేసినట్టే అని నగర ప్రజలు చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది చూసి పచ్చకామర్లోడు లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. గతంలో సీట్ లేదన్నారు, తర్వాత వెన్నుపోటుదారుల వల్ల ఓడిపోతానన్నారు, తర్వాత ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు. మీరే చూశారు కదా, ఈరోజు వెన్నుపోటుదారులు ఇన్ని రోజులు పార్టీలో ఉండి వెన్నుపోట్లు పొడిచారు, ఈరోజు ఆపోజిట్ లో ఉన్నారు. ఇప్పుడు వెన్నుపోట్లు ఉండవు, స్ట్రైటే మా కార్యకర్తల దాటికి ఆ వెన్నుపోటుదారులు ముక్కలు అయిపోతారు. అండ్ ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే, ఒక లేడీ ఎమ్మెల్యే మినిస్టర్ అని కూడా చూడకుండా ప్రజల్లో అహర్నిశలు ఉంటూ పనిచేస్తూ ప్రజల మెప్పు పొందుతున్న అమ్మాయిని ఈరోజు ఒక కారులో వచ్చి ఆగటం, ఆవిడ ఓటుకు 5,000 ఇస్తానంటే ఏంటి డైమండ్ రాని నీకు ఎందుకు వేయాలి, నువ్వు రోడ్డేసావా, నువ్వు అది చేసావా ఇది చేసావా అని ఒక వీడియో చేసి సునకానందం పడుతున్నారు. నిజంగా తెలుగుదేశం వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారు. ఈరోజు నేను చేసినంత అభివృద్ధి గతంలో ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు 35 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఈ పుత్తూరుకి వడమాలపేటకి మొన్న 5 ఏళ్ళు 5 నగర నియోజకవర్గం మొత్తం ఉన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడే. మరి ఎందుకు మీరు చేయలేకపోయారు, నేను ఎందుకు చేయగలిగానో నేను చూపిస్తాను. పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, పార్కులు, టెంపుల్స్ కట్టించాను, అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ షెడ్స్ అంటే గౌరవంగా దహన కార్యక్రమాలు చేయించేది చేశాను, అలాగే షాదీ మహల్ కట్టించాను, కళ్యాణ మండపం కట్టించాను, ఇంకో కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈరోజు ఏ మున్సిపాలిటీలో అయినా కూడా రూరల్ అంతా కలిపి మున్సిపాలిటీ చేశారే తప్ప వాళ్ళకి సక్రమంగా రోడ్లు, డ్రైన్లు, లైట్లు, వాటర్ లేని పరిస్థితి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, ఈరోజు అన్ని వార్డులలో కూడా నేను ఎంత చక్కగా అభివృద్ధి చేశానో నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయ బిల్డింగ్లు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు కట్టించి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాం. నగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ తో విత్ డయాలసిస్ సెంటర్ తో కూడా అద్భుతంగా చేసి ప్రజలకు అందించాం. అలాగే అర్బన్ లో మీరు అర్బన్ హెల్త్ సెంటర్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాల్ని పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి వచ్చాం. ఈరోజు నేను చేసిన అభివృద్ధికి ప్రజలంతా కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు నా మీద కంటెస్ట్ చేసేవాడు ఈ పనికిమాలిన వీడియోలు చేసుకుని ఈరోజు పనికిమాలిన లీడర్లు అంటే గంజాగాళ్లు, అరెస్ట్ అయ్యి కేసులు ఉన్నవాళ్ళు, అలాగే బియ్యం దొంగలు, లిక్కర్ దొంగలు గతంలో పీడీ యాక్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకొని ఈరోజు ప్రజల్ని హింసిస్తూ ప్రజల చేత తిరస్కరించబడిన ఆ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ముందు కళ్ళు కిందకి చూస్తే డెవలప్మెంట్ సంక్షేమం కనిపిస్తుంది, కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి ఇలా ఉంది. ఫస్ట్ మీ అమ్మ మీ తమ్ముడు నీకెందుకు ప్రచారం రాలేదో
ఈ నగరి ప్రజలందరికీ తెలుసు. నీ వల్ల మీ నాన్న చనిపోయారన్న బాధలో నీకు పని చేయమని చంద్రబాబు నాయుడుకే చెప్పిన మీ తల్లి గారు తమ్ముడు గారు విషయం ఈ నగరి ప్రజలందరికీ తెలుసు. సో నీకు ఓటేస్తే రేపు మీ నాన్నకు పట్టిన గతే ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న చాలా మందికి పడుతుందన్న భయం ఉంది కాబట్టి ఎవరు నీకు ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పి ఆ క్యాండిడేట్ చెప్పుకుంటున్నా. అండ్ ఈరోజు జగనన్న కానీ జగనన్న సైనికులైన మేమైనా కూడా 5 సంవత్సరాలు ప్రజల్లో అధికారం వచ్చాక అంతకుముందు అపోజిషన్ లో 5 ఏళ్లు వాళ్ళ కోసం ఎలా ఫైట్ చేసాం, ఇప్పుడు ఎలా అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందిస్తున్నామో ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కోవిడ్ సమయంలో రాష్ట్రానికి జగన్ గారు నగరికి నేను చేసినంత సర్వీసు ఎవ్వరు చేసి ఉండరు. కాబట్టి ఈ ప్రజలు కానీ అఫీషియల్స్ అందరికీ కానీ మా మీద గౌరవం ఉంది, అభిమానం ఉంది. అందరూ కూడా మాకు ఓటేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో విసిగి వేసారిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కొత్త మెట్టపల్లె గ్రామంలో జీడీ నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, టీడీపీ నేతలు సూరిరెడ్డి, గురునాథం, యోగినాయుడు, రిటైర్డ్ ఎస్పీ స్వామి, జయశంకర్ నాయుడు, గుండయ్య, రాజశేఖర్ నాయుడు, సతీష్లతో కలిసి ఆయన ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు కొత్త మెట్టపల్లి గ్రామానికి చేరుకున్న ఉమ్మడి అభ్యర్థులు దగ్గుమల్ల ప్రసాదరావు థామస్ కు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు. అదే సమయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జరగబోయే మేలు గురించి కూడా వారు వివరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మిట్ట ప్రాంత మహిళలు ఉమ్మడి అభ్యర్థులకు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. సైకిల్ గుర్తుకే తమ ఓటు అంటూ నినాదాలు చేశారు. ప్రచారం అనంతరం చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ట్రెండే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజలను మభ్యపెట్టేందుకు వైకాపా కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రోజున చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి చేసిన ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని తెలియజేశారు. ప్రజాకోర్టులో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజా ఆదరణ పొందిన టీడీపీ గెలుపు తథ్యమన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు సాయి, జీవన్ కుమార్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన యాక్చువల్గా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, మేము చేయట్లేదు అని చెప్పడానికి డిఫెన్స్ కోసం ఆయన బట్టలు ఇప్పి కూర్చున్నారు. చేస్తుంది ఎవరో మీ అందరికీ తెలుసు, పత్రికలు తెలుసు, ప్రజలు తెలుసు. ఆయన ఒక పక్క దౌర్జన్యం చేసి మళ్ళీ ఆయనే బట్టలు ఇప్పి కూర్చుంటున్నాడు. అది పద్ధతి కాదు. సింపతి కోసం ఏం చేస్తున్నాడు. ఆయన సింపతి రివర్స్ అయిపోయి అతని ప్రజలు చూస్తున్నారు కదా, అతనికి క్రైమ్ హిస్టరీ ఉంది, అతనికి స్మగ్లింగ్ హిస్టరీ ఉంది, అతనికి గూండాయిజం హిస్టరీ ఉంది. ఆయన చొక్కా ఇప్పించుకుంటే మీరందరూ నమ్ముతున్నారా? ఆయన మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే మీరు నమ్ముతారా? ఆయనే అందరికీ చేస్తాడు, ఆయనే చొక్కా ఇప్పి కూర్చుంటున్నాడు. కాబట్టి దయచేసి నమ్మకండి. తెలుగుదేశం ప్రభుత్వం గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు సర్టెన్ అయిపోయింది. దీన్ని ఎట్లా ఎదుర్కొందామని చొక్కా ఇప్పుతున్నారు, ఆశ్చర్యపోకుండా ప్యాంటు కూడా ఇప్పుతారు. అప్పుడు దయచేసి మీరు ఫోటోలు పెట్టాలి. పోస్టల్ బ్యాలెట్ మనకి 95% పోలేని, దానిలో 80% తెలుగుదేశం ప్రభుత్వానికి పోలేని అని మా రికార్డు ఉంది. మీకు ఎట్లా తెలిసిందని అడుగుతారేమో. అట్లా వాళ్ళు వెళ్ళిపోయి మీరు వేసారా మేము అడగలేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో 80% ఆఫ్ ది 95% తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి. సో అదే ట్రెండ్ రేపు ఎలక్షన్లో కూడా కొనసాగుతుంది. ఈ నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే భూమన అభినయ్ రెడ్డిని గెలిపిద్దామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాకు పోటీగా నిలబడుతున్నటువంటి గాజు గ్లాసు అభ్యర్థి మమ్మల్ని తిట్టడానికే అతను నామినేషన్ వేయకముందు అతని సీటు అనౌన్స్ చేసినప్పటి నుంచి అతని కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మమ్మల్ని బూతులు తిట్టడమే కార్యక్రమంగా మారిందే తప్ప వాళ్ళు ఏమి చేయగలరు అనేది వాళ్ళ నోటి గుండా రావటంలే. రాకపోగా చిత్తూరు నగరంలో పెద్ద ఎత్తున దోపిడీలు చేసి, దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి పవన్ కళ్యాణ్కు 30 కోట్ల రూపాయల డబ్బులు ఎరచేసి
సీటు సంపాదించుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరానికి మంచి చేస్తాడు అనుకుంటే అది కుందేటి కొమ్ము అవుతుంది, ఇసుకలో నూనె తీయటం అవుతుంది తప్ప మరొకటి కాదునని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు కూటమిలో ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు గత 25 రోజులుగా మమ్మల్ని తిట్టినటువంటి తిట్లు సరిపోవటం లేదు, జనానికి ఎవరు కూడా నమ్మటం లేదు అన్నటువంటి దానితో ఈ రోజున మళ్ళీ వాళ్ళ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడును పిలుచుకొని వస్తున్నారు. మేము సరిపోం సార్, మాకంటే మీరైతే ఎక్కువగా బండబూతులు తిట్టగలరు అని ఈరోజు సాయంత్రం బండబూతుల పంచాంగం వినటానికి 4 కాళ్ల మంటపం దగ్గరికి వెళితే ఆ బూతు పంచాంగం అంతా వినవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడానికే ఆ సమయమంతా కూడా సరిపోతుంది. వాళ్ళ ప్రసంగాలలో చేసిన అభివృద్ధిని గురించి చంద్రబాబు చెప్పేది ఒక్కటి కూడా లేదు. చంద్రబాబు చేసినటువంటి మోసాలు, అన్యాయాలే తిరుపతికి చాలా ఎక్కువ, రాష్ట్రానికి ఎక్కువ. ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అమ్ముడు పోయినటువంటి సరుకు, ఎవరికైనా అమ్ముడు పోయేటువంటి మనిషి. వీళ్ళిద్దరూ మమ్మల్ని వచ్చి ఇక్కడ తిడితే వీళ్లకు ఓట్లు రాలుతాయి అని అనుకుంటే అంతకంటే ఆశ వాళ్ళల్లో మరొకటి లేదు. అలాగే మా కార్పొరేటర్లని, నాయకులకి ఎరలు వేసి అరే జనం లేకపోయి ఓట్లు అడగండి అంటే అది మానేసినారు. పూర్తిగా మా కార్పొరేటర్ల మీద, మా నాయకుల మీద వలలేసి పట్టుకునే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. జనం మిమ్మల్ని గమనిస్తున్నారు. ఆరణి శ్రీనివాసులకు, పవన్ కళ్యాణ్కు మంచి గుణపాఠం తిరుపతిలో నేర్పబోతున్నారు ప్రజలు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లలో ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు రావాలని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా అమలు చేశారని చెప్పారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కుప్పంలో చంద్రబాబును గెలిపించారు. కుప్పంలో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసినా అసత్యాలు రాస్తున్నారని, కుప్పంను మున్సిపాలిటీ చేశామని, సబ్ డివిజన్ను చేశామని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో 35 BSNL సెల్ ఫోన్ టవర్లను తీసుకొచ్చామని, ఎమ్మెల్సీ భరత్ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కుప్పంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భరత్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించామని, రాబోయే ఎన్నికల్లో భరత్ కు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించండి కోరారు. 5 ఏళ్లలో రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామని, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్పను రాబోయే ఎన్నికల్లో గెలిపించండి కోరారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా కేవలం పేదరికాన్ని కులబద్ధంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు. ఇక్కడ జన్మభూమి కమిటీలు లేవు, వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాదిరి లేదు. కేవలం పేదరికాన్ని కులబద్ధంగా తీసుకొని అన్ని కూడా చేయడం జరిగింది. మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి, వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనమందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మన ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను.
కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు గూడూరు ప్రజలు కర్పూర హారతులతో పూలమాలతో ప్రేమాభిమానాలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు చేసింది 0. రేపు మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు రావాలని చూస్తున్నారు. వస్తే వాళ్ళు పెద్ద ప్రణాళికతో ఉన్నారు. ఎస్సీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు తీసేయాలని. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీలు తెచ్చినటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం పొంచి ఉంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓటేయాల్సిన సమయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయన రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని వచ్చాడు. ఎవరి రాజశేఖర్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన కొడుకు వచ్చాడు. మేము అందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు? గూడూరు ప్రాంతంలో డాక్టర్ రామకృష్ణారావు గారు చెప్పినట్టు ఒక్క పరిశ్రమ అన్నా వచ్చిందా? ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధి చెందాడు బాగా. ఆయన ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చెందారు. రాష్ట్రం మాత్రం నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల మరి మోడీ వల్ల దేశానికి, రాష్ట్రానికి నష్టం అని తెలియజేస్తూ వీళ్ళు రాకుండా ఉండేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రామకృష్ణారావు గారికి నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను. నాకు దీవించి ఆశీర్వదించి ఓట్లు వేయాల్సిందిగా చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సార్, గూడూరు ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తిగా ఎన్నో ఏళ్ళుగా అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పటి వరకు అది అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల హామీలకు ఒక కేంద్రంగా మారుతుంది. దీనిపై మీ కామెంట్ ఏమో? అయ్యా, మేము కేంద్రంలో రాగానే మరుక్షణమే ఆగస్టు 15 లోపల పనులు ప్రారంభిస్తాం. అదే కాదు, దుగరాజపట్టణ ఓడరేవు పనులు కూడా ప్రారంభిస్తాం. ఎందుకు ఈ దుగరాజపట్టణం? గూడూరు ఒక మహాపట్టణంగా మారాలన్నా, నాయుడుపేట ఒక పట్టణంగా మారాలన్నా, సూళ్ళూరుపేట, కోట, వాకాడు, చిట్టుమూరు, చిల్లకూరు ఇవన్నీ ప్రాంతాలు విశాఖపట్నం లాగా అభివృద్ధి చెందాలంటే ఒకటే ఏకైక మార్గం దుగరాజపట్టణ ఓడరేవు. దీనికి కూడా ఆగస్టు 15వ తేదీ లోపల మేము పునాది రాయి వేయించి, డాక్టర్ గారు చెప్తుండారు వాళ్ళ గ్రాడ్యుయేట్గా BA పాస్ అయ్యి ఇసుక మోస్తున్నారని. ఇటువంటి వాళ్ళందరికీ మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మేము హామీ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల కోసం పనిచేసే లీడర్ తానైతే స్మగ్లర్ల కోసం పనిచేసేవాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రకాష్ ఆరోపించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైకాపా డ్రామాలను నమ్మరు. పోస్టల్ బ్యాలెట్ ట్రెండే ఈ ఎన్నికల్లో కొనసాగుతోంది. వెల్లడించిన ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.